ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. డిఎస్ఎఫ్ఐ నేతలపై గుండాయిజం ప్రదర్శించిన మహబూబాబాద్ జిల్లా ఏకశిలా యాజమాన్యంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి. సాయి కుమార్, గుగ్లోత్, సూర్యప్రకాష్, శివ వర్మల డిమాండ్. చైర్మన్ తిరుపతి రెడ్డి అండ మాకుంది, మీరు ఏం చేయలేరంటూ ఎవరికి చెప్పుకోండి అంటూ నెట్టేసిన ఏకశిలా యాజమాన్యం. తిరగబడ్డ డిఎస్ఎఫ్ఐ సైన్యం. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ జిల్లా నేతలు జవహర్లాల్, రమేష్, దీపక్, మహేందర్, చరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే బొమ్మలు తీసుకుంటారు కానీ వీళ్ళు బొమ్మ గీయాలని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. 6th క్లాస్ తెలుగు బుక్స్, 6th క్లాస్, అది తెలుగు 6th క్లాస్ ప్రింటెడ్. ఎంఏ గారు ఉన్నారా బయట? ఎంఏ గారు ఇవ్వండి, చూడండి. టెక్స్ట్ బుక్ వాళ్ళ స్కూల్ పేరు మీద టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ తిరుపతి రెడ్డి పేరు. తిరుపతి రెడ్డి బుక్ మీద కూడా తిరుపతి రెడ్డి ఫోటో ఉండాలా? బుక్ సిబిఎస్ఈ అయినా కూడా పర్మిషన్ ఉండదు. ఐఐటి మెడికల్ అండ్ ఫౌండేషన్ సార్, చూడండి సార్, ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇది చదవండి సార్, మాస్టర్ ఇన్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కి సెక్షన్ 8లో ఉందా మెడికల్ ఫౌండేషన్ పెట్టుకోవాలని? ఉందా సార్? మెడికల్ అని పెట్టుకోవాలని ఉందా? మరి చెప్పాలి కదా, చెప్పన్నట్టు. సిబిఎస్ఈ అని చూపెడుతున్నారు అంటే సిబిఎస్ఈ కూడా ఇక్కడ అమ్ముకోవచ్చా? మరి ఎట్లా మాట్లాడతారు సార్? ఎట్లా ఉల్టా మాట్లాడతారు ప్రైవేట్ స్కూల్? సిబిఎస్ఈ అన్న తమ్ముడు. అవును సార్, సిబిఎస్ఈ ఆయన ఫోటో పెట్టుకుంటారా సార్? తిరుపతి ఫోటో అయితే దాని ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ మీకు సంబంధించిన మిగతా అటెండర్స్ కానీ అదేవిధంగా తీయాలంటే మళ్ళీ డిఓ గారి దగ్గర వెళ్ళాలి. డిఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్. ఓకే, చంపేశాడు. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? బయటకు వచ్చి మీకేం సంబంధం? మీరు బుక్స్ ఇన్ఛార్జ్ కాదు కదా, మీరు మాట్లాడద్దు. నువ్వు ఎట్లా అమ్ముతావు? ఏడి వస్తున్నారు? బాగా మాట్లాడుతున్నాడు. వాడు సేవలు అవుతాం. బయటికి ఎందుకు రావాలి? అన్ని మొత్తం తీసుకోపోదా? ఒక్క బుక్ ఉండడానికి అవకాశం లేదు. ముట్టుకునే అధికారం ఏ పర్మిషన్ తో అమ్ముతున్నాను అది చెప్పు. మా పర్మిషన్ మాటలు వింటున్నారు కదా మీరు? ఎట్లా మాట్లాడుతున్నారు? తమ్ముడు మాట చెప్పండి. మన ఏసీసీ గారు వస్తుంది, సార్ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రశ్నించోడు లేకపోతే బెదిరించోడు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి
బడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాల అయినటువంటి ఈ ఏకశిల పాఠశాలలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు డిఓ గారిని ఎంఈఓ గారిని బదనాం చేస్తూ మా దగ్గర అన్ని కాపీస్ ఉన్నాయి, మేము ఎక్కడ నమ్ముకుంటాం, మీరు అవసరమైతే నా మీద కేసు పెట్టుకోండి అని చెప్పేసి తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినటువంటి బెదిరిస్తున్నటువంటి ఏకశిల యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఈ ఏకశిల చైర్మన్ ఉన్నారో ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరుతోటి, నోట్బుక్ల పేరుతోటి, టైట్ తోటి ఈరోజు ఫీజుల పేరుతోటి అక్రమంగా దోపిడీ చేస్తూ ఈరోజు పేద విద్యార్థులను మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ ఏకశిల పాఠశాల ముందు మేము ధర్నా చేసి ఈరోజు సీజ్ చేయించడం జరిగింది. కానీ ఈ విద్యా వ్యవస్థపై మా మీద నమ్మకం లేదు, ఈ విద్యా అధికారులపై నా మీద నమ్మకం లేదు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఏకశిల స్కూల్ పై సమరశీల పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ తిరుపతి రెడ్డి ఉన్నారో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యని వ్యాపారం చేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటూ హాట్ వాటర్ పేరుతోటి, మెడికల్ వాటర్ పేరుతోటి ఇలా చెప్పుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది. అదే కాకుండా సెక్షన్ ఏ అండ్ బిలో ఉన్నటువంటి విద్యార్థి ఏలో చదివితే మార్చడానికి 7,000 రూపాయలు తీసుకున్నారు ఈ యాజమాన్యం. 7,000 రూపాయలు ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సెక్షన్ 8(1) ప్రకారం ఏకశిల పాఠశాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఏదైతే విద్యార్థి సంఘాలను బెదిరిస్తున్నటువంటి ఈ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు.